హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు A to Z 30 ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీలో కొన్ని రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దానికోసం అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో విడోస్ డిఫెన్స్ పర్సనల్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీలో ఇది ఎక్కడ జరుగుతుందంటే ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో జరుగుతుంది ఫ్రెండ్స్, తమిళనాడు. ఎలిజిబిలిటీ ఏంటి, దీని క్రైటీరియా ఏంటి, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా, లేకపోతే అసలు దీనికి జరిగే ప్రాసెసింగ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఇది మొత్తం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి దీని నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని మీరు చూసి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్ఎస్సి టెక్ 54 మెన్ అండ్ 25 ఉమెన్స్. చూస్తారు కదా, 54 మెన్ అయితే పోస్టింగ్స్ ఉన్నాయి. వాటికి ఏంటంటే 22-27 ఇయర్స్ వరకు ఉండాలి. యాజ్ పర్ ఏప్రిల్ 2020 వరకు 27 వరకు ఉండాలి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇంకోటి ఫర్ విడోస్ డిఫెన్స్ పర్సనల్ హూ డిడ్ హర్న్స్ ఓన్లీ నాన్ టెక్. ఇది నాన్ టెక్నాలజీ ఏంటంటే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఆఫ్ యాజ్ ఏప్రిల్ 2000 వరకు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ రిజిస్టర్డ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఎలిజిబుల్ అప్లై. ఏంటంటే లాస్ట్ అంటే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా దీనికి అవైలబుల్ ఫ్రెండ్స్, అంతే తప్ప అయిపోతేనే చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటిదని అంటే ఆఫీషనల్ ట్రైనింగ్ అకాడమీ OTA చెన్నై ఇన్ తమిళనాడు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్లో ఆర్మీలో చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనం చూసాం కదా, గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్, ఇది ఫైనల్ ఇయర్ ఉన్నా సరే వాళ్ళకైతే వర్తిస్తుంది, అంటే ఎలిజిబుల్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసరికి దాన్ని చూసుకుందాం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియనల్, అవెన్యర్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా చూసుకున్నట్లే కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో చూసుకున్నట్లయితే మొత్తం 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఎక్కడ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఆ కేటగిరీని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా. ఇంకోటి ఫర్ డిఫెన్స్ పర్సనల్ ఓన్లీ అంటే వేకెన్సీస్ ఓన్లీ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. టెక్, నాన్ టెక్ అనేది యూపీఎస్సీ, ఇది నాన్ యూపీఎస్సీ. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇవన్నీ మొత్తం క్రైటీరియా, ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ నోటీస్, ఏ క్యాండిడేట్ ఈజ్ పర్మినెంట్ అప్లై టు ఓన్లీ వన్ ఎంట్రీ ఆర్ డిసిప్లిన్ అండ్ కోర్స్. చేంజ్ ఎంట్రీ క్వాలిఫికేషన్ చాయిస్ విల్ నాట్ బి ఎంటర్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. ఒక్కసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి దాంట్లో నుంచి దీంట్లో చేంజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు ఫ్రెండ్స్, దేనికైనా సరే. విండోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ హార్మ్నెస్ కూడా ఇదే వర్తిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మనకు తీసుకెళ్లాల్సిన అప్లికేషన్లో ఫుల్ఫిల్ చేయాల్సిన ఇవేంటంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి, సెల్ఫ్ అటెంప్ట్ కాపీ, 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్, ఇలా డిగ్రీ మనం ఇప్పుడు చేస్తున్న వాటికి డూప్లికేట్లు అయినా సరే, అంటే ఐ థింక్ జిరాక్స్ అయినా సరే, అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది 30 సెప్ట్. ఇది మొత్తం లాస్ట్ డేట్ అనమాట రిజిస్ట్రేషన్ మొత్తం తీసుకోవడము. కాబట్టి అప్పుడు దాకా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఆర్మీలో చేయాలనుకుంటే దీనిలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడులో జరుగుతుంది. చూసారు కదా, ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. డ్యూరింగ్ ట్రైనింగ్ ఆఫ్ 49 వీక్స్ ఫ్రెండ్స్. 49 వీక్స్ మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఒకళ్ళు క్వాలిఫై అయిపోతే. ప్రమోషన్ క్రైటీరియా, శాలరీ ఏంటంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్టెన్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్ క్రైటీరియా అనమాట. ఇది ఎవరికి ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను కింద చూపెడతాను. వాళ్ళకి ర్యాంక్ పరంగా అయితే మనకు మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, 56,000 to 56,100 to 1,77,500 వరకు ఉంటుంది. ఇలా అందరి ఎవరి కేటగిరీని బట్టి వాళ్ళ మనీ అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మిలిటరీ సర్వీస్ పే అనేది 15,500 వరకు ఉంటుంది. ఇలా మనము చూసుకోవచ్చు. శాలరీ పర్పస్ కూడా ర్యాంక్ లెవెల్ని బేస్ చేసుకొని ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు
అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నేను దీంట్లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ 24th జూలై ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయింది 24th. క్లోజింగ్ టైం వచ్చేసరికి 22 ఆగస్ట్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పింది ఏంటంటే నేను ట్రైనింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ 20 సెప్టెంబర్ అన్నాను కదా, అది ట్రైనింగ్ ప్రాసెస్ అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఒరిజినల్ మీరు అప్లై చేయాలని అనుకుంటే ఒకసారి ఇక్కడ చూసారు కదా www.joinindianarmy.nic.com.in కనుక ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అనేది వస్తుంది. దీన్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా నార్మల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోకి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత అక్కడ మనం ఇక్కడ అవుతుంది కదా లోడింగ్ అవుతుంది, నెట్ స్లో ఉంది కాబట్టి. అయిపోయిన తర్వాత మీరు ఏ అయితే జాబ్ని అప్లై చేయాలనుకున్నారో అప్లైకి మీరు ఆ ప్రాసెస్ని రిజిస్టర్ అయ్యి సైన్ ఇన్ అయ్యి లాగిన్ అయ్యి దాంట్లో డీటెయిల్స్ నింపేసి అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.